సార్ రేవంత్ రెడ్డి మీద ఒక బ్యాడ్ ఉంది సార్. చెప్పండి. ఫోన్లు మాట్లాడరు, అందుబాటులో ఉండరు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆ టెండెన్సీ ఉంది. ఇప్పుడు మారారా సీఎం అయిన తర్వాత అదే కొనసాగిస్తారు? నాకు ఐడియా లేదండి. మీరు 4 సార్లు కలిసామంటున్నారు. కలిసాను, ఆయన కలిసాను. నేను అసెంబ్లీ పోయాను, కలిసాడు. సీఎం ఉన్నారంటే ఉన్నారన్న తలుపు తీసారు, పోయాను, ఉన్నాడు, మాట్లాడాను. 3 times అసెంబ్లీలో కలిసి ఒకసారి అడిగి ఆ పిఐ కాల్ చేశాను, నేను సీఎం గారు అపాయింట్మెంట్ కాబట్టి వచ్చేయండి సార్ అన్నాడు. బాబు సర్ప్రైజ్, ఎప్పుడో రేపు వారానికి ఇస్తాడు అనుకున్నారు, వచ్చేయండి సార్ అన్నాడు. వచ్చేది పోయి కలిసా. అది మరి ఎంతమందికి ఆ విధమైన అనుభవం ఉండి ఉంటుంది కదా. సో నేను అక్కడ కూర్చున్న దగ్గరే 3-4 వేరే ఎక్స్ఎంపీలు 2 కూర్చోన్నారు. సీఎం అంటే కలిసాడు, వాళ్ళని కలవకుండా పోలేరు. సో మరి దట్ ఇండికేట్స్ దట్ ఈజ్ వెరీ యాక్సెసిబుల్. అది మంచి సైనే కదా. ఫోన్ సంగతి నేను చెప్పనండి, కేసీఆర్కి అయితే ఫోనే లేదు, ఎవరితో మాట్లాడరు కదా. ఎవరితో మాట్లాడారు. సో దిలీప్ కుమార్ గారు కాంగ్రెస్లో ఏంటి నెక్స్ట్ రూల్? నేను ప్రత్యేకంగా ఇది కావాలి, ఎమ్మెల్సీఓ ఎంపీఓ కావాలని ఈ పార్టీలో చేరలేదు. మెయిన్ టార్గెట్ కేసీఆర్ అనేవాడు పోవాలి, ఈ పార్టీయే కొట్టగలుగుతున్న ఉద్దేశంతో నేను వచ్చాను. అయిపోయింది కదా. సో అది అయిపోయింది ఆ స్టేజ్. మాకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ రావడానికి అవకాశం కూడా లేకపోయింది, ఆ డిమాండ్తో వచ్చిన వాడికి కాదు. కాబట్టి ఏదైనా పార్టీ ఏదైనా రేపు పొద్దున రాబోయే రోజుల్లో నామినేటెడ్ పోస్టు ఇంకేదైనా అట్లాంటిదో ఇచ్చి ఏదైనా అసైన్మెంట్ ఇచ్చి ఈ పని మీరు చేయమంటే నేను సంతోషంగా చేయాలి, చేసే శక్తి ఇంకా ఉంది కాబట్టి అది చేస్తా. అంతేగాని నాకు ఇది కావాలి డిమాండ్లో మాత్రం నేను లేదు. పర్టికులర్గా అది కావాలని ఆయన డిమాండ్తో నేను రాలేదు. ఇప్పుడు అడగడం కూడా కరెక్ట్ కూడా కాదు. వాళ్ళు ఆలోచిస్తే సంతోషమే కదా. అంటే కొంతమంది అవసరం ఉంటుంది కదా. గవర్నమెంట్లో సీనియర్ మోస్ట్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేశాను, మీరే అన్నట్టు. 2 times గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా చేశారు. దాన్ని ఒక పెద్ద పోరాటం చేశారు కేసీఆర్ మీద. సో ఇది వాళ్ళు గుర్తించి తెలంగాణ ఉద్యమకారుడు మీరే అన్నట్టుగా భౌగోళికంగా సామాజికంగా అన్ని రకాలుగా ఉంది కాబట్టి అది వాడుకోవాలని గవర్నమెంట్ అనుకునే ఒక పర్టికులర్ అసైన్మెంట్ నాకు ఇచ్చింది అనుకోండి, ఐ విల్ బి గ్లాడ్ టు యాక్సెప్ట్. అంతేగాని ఇది కావాలని డిమాండ్ చేసే పరిస్థితి ఇప్పుడు లేవు. సో రాబోయే రోజుల్లో ఒకవేళ లోక్సభలో కనుక తగ్గితే ఇప్పుడు రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఏంటి? తగ్గమండి, అసలు ఇంపాసిబుల్ తగ్గడం. ఉన్న 3 కాస్త మీకు 9 అవుతాయి మినిమం. అది వాళ్ళు 12 అంటున్నారు, కానీ నేనైతే మినిమం 9 వస్తాయి అనుకుంటున్నాను. తగ్గే సమస్య లేదు మీకు, ఎందుకంటే ఇమ్మీడియట్ ఇంపాక్ట్ కదా. ఏని వాడు కూడా వేసే పరిస్థితి ఇంతకుముందు అన్నాను కదా, అరే ఎందుకు వేయలేదని ఆలోచించే పరిస్థితికి వచ్చారు వాళ్ళు. సో అందువల్ల దానివల్ల లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరిగే సమస్య లేదు. సో రేవంత్ రెడ్డికి ఇమ్మీడియట్గా ఉన్నటువంటి ఏ విధమైన థ్రెట్ లేదు. అండ్ ఈయన అడ్మినిస్ట్రేషన్ వైజ్ కూడా అతను వైజ్ స్టెప్స్ చేస్తున్నాడు. అందులో ఎక్కడైనా ఇప్పటికిప్పుడు ఈ నెల లోపల చేసిన తప్పంటూ ఏమీ లేదు. కాబట్టి ఈ నెగటివ్ అనేది క్రిటిసిజం అనేది ఇప్పుడే రాదు, ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఉండదు, సమీప భవిష్యత్తులో ఉండదు. ఆయన తప్పులు చేస్తే తప్ప చేస్తాడని నేను అనుకోను. మీరే అన్నట్టు కరెక్ట్ చేయడానికి అక్కడ అధిష్టానం ఉంది కదా. మిగతా పార్టీలు లేని వెసులుబాటు. 6 హామీలు అమలు చేయడానికి ఇప్పుడు 6 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ 6 హామీలు అమలు చేయడానికి ఎన్ని లక్షల కోట్లు అప్పు చేయాల్సి వస్తుందని చేయాల్సిందే తప్పదు. ఇక 6,71,000 అప్పు ఉందని మాకు తెలియనప్పుడు ఇచ్చిన హామీలు. సో సహజంగా ఈరోజు అప్పులు చేయకుండా మేము అనుకున్న హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అప్పులు చేయాల్సిందే. అప్పులు చేయడం తప్పు కూడా లేదు, వాళ్ళు చేసిన తప్పు లేదు, మేము చేసిన తప్పు లేదు. కానీ వాళ్ళు అక్కడ అవినీతికి వాడారు ఎక్కువ. వాళ్ళు 6,71,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు 100% డెవలప్మెంట్ కదా వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే అన్ప్రొడక్టివ్ మీద పెట్టకుండా ఉంటే బాగుండేది. అది అన్ప్రొడక్టివ్గా పెట్టారు, వైజ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. తర్వాత అవినీతి, అందులో 30-40% తినేశారు. అట్లా జరగకుండా మేము మేనేజ్ చేస్తాం కాబట్టి, దీన్ని ఒక పద్ధతిలో ఖర్చు పెట్టే ఆలోచనలో ఉన్నాం కాబట్టి, డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ఉన్నాం కాబట్టి, మా వాళ్ళందరూ కూడా ఆ కమిట్మెంట్తో ఉన్నారు కాబట్టి, నేను కూడా ఏంటంటే మేము బేస్ అండ్ మీన్స్ పొజిషన్ అసెస్ చేసుకుంటాం, దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయగలుగుతాం. డెఫినెట్లీ 100 days లోపల మిగిలిన హామీలు కూడా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. దానికి కావాల్సిన అవసరం ఉంటే తక్కువ వడ్డీకి తెచ్చుకుంటాం. ఎక్కడో దగ్గర అప్పు తీసుకోకుండా ఏ గవర్నమెంట్ కూడా సర్వైవ్ కాదు. ఏ గవర్నమెంట్ ఈవెన్ కేంద్ర ప్రభుత్వం నిలబడదు. కాకపోతే ఆయన స్థాయిలో విచ్చలవిడిగా కార్పొరేషన్ పేరు పెట్టి ఆర్బీఐకి తెలియకుండా దొంగ అప్పులు తెచ్చి ఇట్లాంటి పనులు చేయం, అవసరం లేదు. ప్రజల ముందు ఖచ్చితంగా ఏ ప్రాబ్లం ఉన్నా పెడతాం, బట్ హామీలను మాత్రం ఎగ్గొట్టే ఆలోచన ఏం లేవు. 2014లో కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు ఉన్న కంఫర్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్నా లేదు కదండి. లేదు, అప్పుల కుప్ప చేశాడు. ఎక్కడ ఆయనే చెప్పుకున్నాడు, లంక బిందెలను వస్తే ఖాళీ బిందెలు దొరికాయని. సో అక్కడి నుంచి మీరు మనంతా పోగేసుకోవాలి కదా. ఇప్పుడు ఒకటండి, ఇన్కమ్ అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇది మిగులు రాష్ట్రం, ఊరికే జీరో రాష్ట్రం కాదు. ప్రతిరోజు ఆదాయం వస్తుంటుంది. హైదరాబాద్ లాంటి మహానగరం నుంచి బోర్డంత ఆదాయం వస్తుంది. సో మీరు వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, దాన్ని ప్రొడక్టివ్ అసెట్స్ మీద పెట్టాలి. హామీల కోసం కొంత కేటాయించినా కొంత మళ్ళీ రిటర్న్స్ వచ్చేటువంటి ఇన్కమ్ మీద కూడా పెట్టాలి. అది ప్లానింగ్ అనేది పాసిబుల్, ఎందుకంటే మీకు ఆదాయం వస్తూ ఉంటుంది. ప్లస్ కేంద్రం నుంచి కోఆపరేట్ చేస్తే వాళ్ళు అదనపు నిధులు కూడా ఇస్తారు. కొన్ని నిధులు అసలు వాళ్ళు మీరు అడిగిందే లేదు, వాళ్ళు ఇచ్చిందే లేదు. ఇప్పుడు పరిగి ఆహార పథకం ఉంది,
డైనమిక్ ఎక్స్పెండిచర్ అది. అంటే మీరు ఈరోజు మాకు 70,000 కోట్లు కావాలని చెప్పి రేపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా సరే ప్రభుత్వం ఇవ్వాల్సిందే. ఇక డైనమిక్ ఇన్వెస్ట్మెంట్ అది. అట్లాంటి స్కీముల ద్వారా అయితే కేంద్రం ఎన్నో రకాల సహాయాలను తీస్తుంది కదా. ఇలా పూర్తిగా వాడుకుంది లేదు. పోలీస్ ఫోర్స్ మోడర్నైజేషన్ అనేది ఉంది. మీరు యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే వాళ్ళు 2-3 ఇన్స్టాల్మెంట్లు ఆపేశారు అసలు. సో అట్లాంటివి ప్రాంప్ట్గా రిప్లేస్ ఇవ్వటం, వాళ్ళకు జవాబుదారీగా ఉంటే అదనపు నిధులు కూడా అక్కడి నుంచి వస్తాయి. ఏ ప్రభుత్వం అక్కడ ఉంది, కాంగ్రెస్ ఉందా, మా వాళ్ళు ఉన్నారు లేరా ఎవరు చూడరు. ఓన్లీ డబ్బులు సర్కారు దగ్గర డబ్బులు ఇవ్వాలంటే సిస్టమ్ నడవదు, ఫెడరల్ స్ట్రక్చరే నడవదు. సో ఆ రకంగా నాన్ కోఆపరేషన్ వల్ల వీళ్ళు తన్నుకొని తిట్టుకొని కొంత నష్టపోయింది రాష్ట్రం. దాన్ని ఓవర్కమ్ అవుతూ అదనపు నిధులు సమీకరించుకుంటూ మేము వైజ్ ఇన్వెస్ట్మెంట్తో, ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్తో దీన్ని ఓవర్కమ్ అవుతాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కపుల్ ఆఫ్ ఇయర్స్లో స్టెబిలైజ్ అవుతుంది ఎవరి ఎకానమీ అనేది నా అంచనా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళ కోఆపరేషన్ లేకుండా రేవంత్ రెడ్డి దీన్ని అసలు నడపగలరా? ఆఫీసర్స్ ఉంటారండి సిస్టంలో, ఉండొచ్చు, చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్స్ కూడా ఉంటారు, హానెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు. మీకు జ్ఞాపకం ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళను పైగా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఉన్నారనుకోండి, అట్లాంటి వాళ్ళని లూప్ లైన్స్లో పెట్టి ప్రమోటీలను తీసుకొచ్చి కలెక్టర్లు కూడా వేసుకున్నాడు ఆయన, ఎస్పీలు కూడా వేసుకున్నాడు నాన్ క్యాడర్ వాళ్ళు. అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఏ కారణం చేతంటే మన చెప్పు చేతల్లో ఉండాలి. ఇక్కడ ఐఏఎస్ వాడు ఐపీఎస్ వాడు ఇంతకుముందు చెప్పినట్టు సెంట్రల్ సర్వీసెస్ గవర్న్ అయిన వాళ్ళు మీరు చెప్పింది వినాలని రూల్ లేదని చెప్పారు కదా. ఆ కారణం చేత వాళ్ళు ఎట్లా చెప్తే వినంటే పక్కకు పెట్టేసి ఇంపార్టెంట్ కీ పోస్టులు అన్నింటిలో కూడా బాస్ అనే వాళ్ళని పట్టుకొచ్చి పెట్టుకున్నాడు. సో అవన్నీ ఉన్నాయి ఇందులో సిస్టంలో. అట్లా కాకుండా మీరు రైట్ పర్సన్ని రైట్ ప్లేస్లో పెడితే 50% మీ అడ్మినిస్ట్రేషన్ ఈజీ అయిపోతుంది. అది చేయలేనా? సో మొత్తం స్టార్టింగ్లో అయితే మాత్రం పర్ఫెక్ట్ ఓపెనింగ్ చేసుకున్నాడు ఆయన. దాన్ని బట్టి ఆయన ఏ ఆలోచన ఉన్నాడు అర్థం అవుతుంది. అందుకే కాబట్టి మంచి అధికారిని పెట్టుకుంటే మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. ఆకునూరు మురళి ఉన్నాడు, ఎందుకు మీకు ఆయన ఎందుకు రాజీనామా చేసే పరిస్థితి తెచ్చారు? అతనైతే ఆంధ్ర పోయి ప్రాథమిక సెకండరీ విద్యా వ్యవస్థ సంపూర్ణంగా మార్చి ఆ పేరు తెచ్చాడు. అక్కడ కంట్రీలో పేరు తెచ్చాడు. అట్లాంటి వాడిని ఇక్కడ తీసుకొచ్చి పనికిరాని పోస్ట్ చేసి కుర్చీ కూడా లేదారు, పాపం కారు కూడా లేదట. అది ఏ సార్ ఇట్లాంటి పనులు చేశారు, పిచ్చి పనులు. అది కాకుండా ప్రాపర్గా ఆ వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్ అనుగుణంగా మీరు కనుక శాఖలు కేటాయించి వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ని వాడుకునే పరిస్థితిగా క్రియేట్ చేస్తే డెఫినెట్లీ వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. ఈవెన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వేరే పార్టీ అధ్యక్షుడు అయితే అవుతుండొచ్చు, కానీ గురుకులాలు అయితే బ్రహ్మాండంగా నడిపాడు కదా. ఒక స్టేలో ఏమన్నాడు, దళిత బంధు పథకం పెడితే ఏమన్నాడు, ఆ దళిత బంధు దేవుడరు 1000 కోట్లు ఇస్తే మధ్యాహ్నం పూట మా పిల్లలకు భోజనం పెట్టుకుంటా అన్నాడు. దళిత బంధు మానేసి బాగా అవసరం ఉండింది 1000 కోట్లు మధ్యాహ్నం భోజనానికి, అది కూడా ఆలోచించకపోతే ఎట్లా? హడావిడి ఎలక్షన్ కోసం దళిత బంధు ప్రకటించి 2 ఎలక్షన్స్ ఎక్కడైతే ఇచ్చేసి దుకాణం తర్వాత ఇచ్చేసారు. అది ఇట్లాంటి పిచ్చి పనులు చేయకూడదు అన్నది నా ఆలోచన. సార్ ఫైనల్గా మీరు నామినేటెడ్ పోస్ట్కే పరిమితం అవుతున్నారు లేదా ప్రత్యక్ష ఎన్నికలకు కూడా రెడీ అన్నారు? ప్రత్యక్ష ఎన్నికలకు నేను ఆలస్యంగా వచ్చాను కదండి. ఇప్పుడు మీకు ఎమ్మెల్సీలు కావాలన్నా, అంతకుముందు ఎమ్మెల్యేలు కావాలన్నా వెరీ లేట్. అప్పుడు నేను వచ్చేవరకే క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఎంపీలు ఉంటాయి. ఎంపీలు మీరు పాపం ఎవరు డిస్లాట్ చేసి మనం అడుగుతాం, వాళ్ళకు ఇబ్బంది తప్ప మరేం లేదు. కాంటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను నేను. ఏది మీ భువనగిరి ఇచ్చిన ఐఎమ్ రెడీ, నాకు మాధవరెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఉంది. లేదు మీరు సికింద్రాబాద్ ఇచ్చినా ఐఎమ్ ప్రిపేర్డ్ టు కాంటెస్ట్ అగెన్స్ట్ కిషన్ రెడ్డి. బట్ ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు ఏంటంటే మనం ఇంట్రెస్ట్ మనం చూపిస్తే పాపం ఆల్రెడీ అక్కడ సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ పనిచేస్తున్న లోకల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాదని మనం వాళ్ళను మనకి ఏమని అనడానికి కూడా మనకు రైట్ ఉండాలి కదా. సో మీ ఎఫిషియన్సీ ఎలిజిబిలిటీ ఒకటే క్రైటీరియా కాదు కదా, సీనియారిటీ ఉంటుంది. అది ఎంతో కాలంగా పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి దాన్ని ఓవర్కమ్ అయ్యి నాకు వాళ్ళు టికెట్ ఇస్తారని నేను అనుకోను. ఇస్తే చాలా సంతోషం. ఐఎమ్ ప్రిపేర్డ్ టు కాంటెస్ట్. ఈవెన్ నౌ ఐఎమ్ యాక్టివ్. రేపొద్దున ప్రత్యక్ష రాజకీయాల్లో మీరు కావాలని వాళ్ళంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తానండి. అది భువనగిరి ఎంపీ కావచ్చు, లేదా సికింద్రాబాద్ ఎంపీ కావచ్చు, కాకపోతే మల్కాజిరి కావచ్చు, వేరే కాంటెస్టెడ్ కాంగ్రెస్ అలయన్స్, ఆయన ఓన్ సీట్ అది రేవంత్ రెడ్డి గారు. అట్లా మీరు నిలబడమని అడిగితే ఖచ్చితంగా నిలబడతాండి. ఇప్పటికి కూడా నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది, ఆసక్తి ఉంది. అంటే సీనియర్ ఎన్ని కాదు కదా, సునీల్ కనుగోలు ఇచ్చే సర్వే ప్రకారం వెళ్తుంది కదా. అదే అడగాలి కదా, మరి అడిగితే ఆ సర్వేలో మీ పేరు వస్తుంది. అదే ఇప్పుడు మీతో అన్నా నేను భువనగిరి కాంటెస్ట్ చేద్దామని. అక్కడ పబ్లిక్లో ఎవరికైనా తెలవాలి కదా, భువనగిరిలో దిలీప్ కుమార్ అడుగుతున్నాడు అంటే మీరు పబ్లిసిటీ చేయడం. ఈ మాట కల్చర్ ఏంటి? బ్యానర్లు పెట్టుకోవాలి, పోస్టర్లు వేసుకోవాలి, అన్ని పండుగలకు గ్రీటింగ్లు చెప్పాలి, అవునా కదా. సో అంతా చూసి ఏంటి నేను పోస్టర్లు పెట్టుకుంటున్నాడు, ఏమైనా చేస్తాడనేటువంటి ఆలోచన ముందు పబ్లిక్లో. ఆ తర్వాత సర్వే చేసేవాడు కూడా మన పేరు వినపడాలి. దిలీప్ సార్ పోస్టర్ పెట్టాడు, మరి నిలబడతారేమో అంటే ఆ ముగ్గురులో ఆయనే బెటర్ అని అంటే అప్పుడు వస్తుంది. ఏది చేయకుండా ఊరికే ఇంట్లో కూర్చొని నాకు భువనగిరి లేకపోతే సికింద్రాబాద్ ఒకటి ఎట్లా వస్తుంది? అందువల్ల నామినేటెడ్ అనేది సీఎం యొక్క దృక్పథం కాబట్టి, ఉద్యమ నేపథ్యం ఉంది కాబట్టి, మనకున్న అనుభవం ఉంది, 2 టర్మ్స్ గ్రాడ్యుయేట్ కాబట్టి, దెన్ హీ కెన్ కన్సిడర్.
సార్కి ఇస్తే ఎక్కడైనా పనికి వస్తారు అనుకుంటే అప్పుడు వేరే విషయం. సో టోటల్ జర్నీలో కంఫర్ట్ ప్లేస్లో ఉన్నానని ఫీల్ అవుతున్నారా? కంఫర్ట్ అని ఏముంది పాలిటిక్స్లో, డెఫినెట్లీ నేను అంటే బీజేపీలో ఒక ఉద్యోగి ఉన్నా, ఉద్యోగి నుంచి 2 times గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నా, ఉద్యమంలో అగ్రభాగాన ఉన్నా, మిలిటెంట్ పోరాటం చేశాను, మామూలు పోరాటం కాదు. గాంధీ మార్గంలో వాళ్ళు చేస్తే నేను విమలక్క కలిసి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అని కావూరి చెక్ పోస్ట్ కాల్చివేత, నైన్కో హిల్స్ పై దాడి, ప్రమాద విగ్రహం పగలగొట్టడం, నా పేరు మీద ఆ రోజు ఎఫ్ఐఆర్, ఎమ్మెల్సీ పేరు మీద ఎఫ్ఐఆర్, ఇవన్నీ మిలిటెంట్ ప్రోగ్రామ్స్. అసలు ఒక దేశంలో R&D పార్టీ నడిపేటప్పుడు లక్ష్యం కోసం లక్ష్య సైన్యం రిక్రూట్ చేశారు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లతో. పోలీసు అధికారులు వచ్చారు సాయంత్రం గారికి, ఇదేంటి సార్ ఈ లక్ష్యం ఏంది, లక్ష్యం కోసం లక్ష్య సైన్యం ఏంటి, సైన్యం యువకులు రిక్రూట్ చేసి ఆర్మీ ద్వారా ఏం చేస్తారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వెపన్స్ ఇస్తారా అని అడిగారు. ఒక షేక్ చేసాం అడ్మినిస్ట్రేషన్. అవన్నీ చేసిన సందర్భంలో వీఆర్ హ్యాపీ. తెలంగాణ రావడంతో మాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. కానీ దాని ఒక 10 సంవత్సరాల పాటు దాన్ని సరైన పద్ధతిలో ఆయన అడ్మినిస్ట్రేషన్ చేయకుండా సర్వనాశనం చేశాడు నా ఉద్దేశంలో. అది విధ్వంసం. ఆ విధ్వంసం వల్ల కొద్దిగా బాధ అనిపించింది. అందుకనే తిరిగి కాంగ్రెస్లో చేరాల్సిన అవసరం కూడా వచ్చింది. నేను కూడా ఖచ్చితంగా ఒక వాచ్ డాగ్ లాగానే ఉంటా. నేనేం మొహమాటపడను. నాకేం వేరే అడిగినట్టు పదవుల మీద ఆకాంక్ష ఉంటే రేపు నిజంగా తప్పు చేశారనుకోండి, ఇక మీరు తప్పు చేస్తున్నారు, ఇది కాదు మేము కోరుకున్నది ఖచ్చితంగా చెప్తాను. నేను వెనకాడే సమస్య లేదు. ఎందుకంటే we were fighters, we are fighters, and we will be fighters. Right, thank you very much. Thank you very much. So మీ ఫైటింగ్ తెలంగాణ కోసం ఉండాలని, రైట్ డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారిని కూడా తీసుకెళ్తారని, తీసుకెళ్లే వాళ్ళు మీరు ప్రధానంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.